హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో నేను వచ్చేసరికి వర్షాకాలంలో బట్టలు బ్యాడ్ స్మెల్ రాకుండా నేను ఫాలో అయ్యే టిప్స్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. నార్మల్గా ఏంటి అంటే ప్రెజెంట్ లిక్విడ్ డిటర్జెంట్స్ చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి. దట్టు వితౌట్ కండిషనర్, ఇందులోని ఇన్‌బిల్ట్ కండిషనర్ ఉంది, ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో అలాంటివి మీరు యూజ్ చేసినా పర్లేదు, కానీ ఈ రైనీ సీజన్లో మాత్రం వాటిని కొంచెం అవాయిడ్ చేసి స్టాండర్డ్ లిక్విడ్ డిటర్జెంట్స్ ఉంటాయి కదా, స్కేలింగ్ కొంచెం తక్కువ పడతాయి అన్నమాట అవి, లైక్ సర్ఫ్ ఎక్సెల్ ఇలాంటివి. సో అవి యూజ్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మెషిన్ డీస్కేల్ చేయాలి. చేయకపోతే మాత్రం బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. దానికోసం అయితే నేను డీస్కేల్ ఎట్లా చేస్తాను అన్నది మీకు వీడియోలో షేర్ చేస్తూ ఇంకొన్ని బెటర్ టిప్స్ అనేది మీకు చెప్తూ ఉంటాను. దీనికోసం అయితే నేను బాష్ డీస్కేలర్ యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువే, 699 అట్లా పడుతుంది. బట్ మనం ఏంటంటే మన మిషన్ కొంచెం స్టాండర్డ్గా ఉండాలి కాబట్టి యూజ్ చేసేది కూడా అలాంటి స్టాండర్డ్ది కొనుక్కుంటే బెటర్ అని నా ఫీలింగ్. బట్టలు బ్యాడ్ స్మెల్ రావడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసరికి ఈ డీస్కేలింగ్ చేయకపోవడం అండ్ ఇంకొకటి వచ్చేసరికి సరిగ్గా ఆరబెట్టుకోలేకపోవడం. ఆరబెట్టుకోలేకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో నేను దాని గురించి అయితే నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ స్కేలింగ్ అంటే లైక్ మన నాచు లాంటిదనమాట. మన నాచు ఏ స్మెల్ వస్తదో సేమ్ అదే స్కేలింగ్ కూడా అదే స్మెల్ వస్తది. లైక్ ఏంటంటే లోపల పైప్స్‌లో గానీ, వాషింగ్ మిషన్ లోపల గానీ ఈ స్కేలింగ్ అనేది పడతా ఉంటది. దానివల్ల ఏంటి, మనం ఇప్పుడు నాచు మీద పెట్టి బట్టలు ఉతికితే ఎట్లా ఉంటది, సేమ్ అంతే మన వాషింగ్ మిషన్‌కి కూడా అదే పరిస్థితి వస్తది. సో దీనికోసం ఏంటి అంటే మనం మంత్లీ అని కాదు గానీ 40 వాషెస్, 30 వాషెస్ అయ్యాక ఒకసారి డీస్కేల్ చేసుకోవాలి. దానికోసం 2-3 స్పూన్స్ యాడ్ చేసుకొని డీస్కేలింగ్ అనే ఆప్షన్ ఉంటది. ఏ వాషింగ్ మిషన్‌లో అయినా ఉంటది. బట్ మీరు ఏ బ్రాండ్ వాషింగ్ మిషన్ అయితే యూజ్ చేస్తున్నారో అదే డీస్కేలింగ్ పౌడర్ ఉంటది కదా, అది కొనుక్కోండి. సో దట్ ఏంటి అంటే మనకి కొంచెం వాషింగ్ మిషన్ లైఫ్ అనేది పెరుగుతుంది. నార్మల్‌గా ఏంటంటే ఇప్పుడు రకరకాల టాబ్లెట్స్ అవి వస్తున్నాయి. నేను చాలా ఆప్షన్స్ చూసాను. బట్ వాటి వల్ల మనకి ఎంతవరకు డీస్కేల్ అవుతది, ఏంటి ఇవన్నీ నాకైతే అంత ఐడియా లేదు. నేనైతే ఫస్ట్ నుండి ఇదే యూజ్ చేస్తున్నా. మోరోవర్ ఏంటి అంటే నాకు ఆల్రెడీ అంతకుముందు ఒక వాషింగ్ మిషన్ ఏ రీజన్స్ వల్లో తెలీదు గానీ పాడైన ఇది ఉంది. సో అందుకని నేను పెద్దగా ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. సో ఇలా ఒక ఫుల్ స్పీడ్‌లో గానీ, మనం డీస్కేలింగ్ గానీ పెట్టామనుకోండి, దానికి కావాల్సిన స్పీడ్ గానీ అన్నీ అదే డిసైడ్ చేసేసుకొని మిషన్నయితే రన్ చేస్తది. మనం ఒకవేళ సెకండ్ రౌండ్‌కి గానీ ఎక్స్‌ట్రా పౌడర్ గానీ యాడ్ చేసామనుకోండి, లైక్ పక్కన ఇంకొక ట్రే ఉంటది కదా, అందులో యాడ్ చేసామనుకోండి, ఇంకా ఎక్స్‌ట్రా రెసిడ్యూస్ గానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే, రెసిడ్యూస్ అంటే మిగిలిపోయిన పదార్థాలు, అలాంటివి ఏమన్నా ఉన్నాయి కూడా అవి కూడా క్లీన్ అవుతాయి. ఇలా జస్ట్ మిషన్‌ని డీస్కేల్ చేసేసి వదిలేస్తే మనకి ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది అని అనుకోవడానికి లేదు. వాషింగ్ మిషన్‌లో రిమైనింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి, లైక్ పైప్స్ ఉన్నది కదా, అవుట్‌లెట్ పైప్ అనేది మీరు ఈ ఎంత ఎంత తక్కువైనా సరే ఇయర్లీ వన్స్ అనేదైతే మీరు మార్చుకుంటే బెటరు. ఈ మామూలుగా ఇన్‌లెట్ పైప్ కూడా మీకు ఆప్షన్ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్చుకోండి. తర్వాత ఏంటంటే డ్రమ్ గానీ, డిటర్జెంట్ హోల్డర్ గానీ, కాయిన్ హోల్డర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటిలన్నిటిని క్లియర్‌గా క్లీన్ చేసుకోవాలి. ఈ ఈ డ్రమ్‌కి ఉన్న ఇది ఉంటది చూసారా, రబ్బర్‌ది, దాంట్లో అయితే ఇలాంటి స్కేలింగ్ ఉంటది చూసారా, అది చాలా పడతది. ఇవి ఇంత చేసిన తర్వాత కూడా మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటంటే, మనము ఒక రొటేషన్ అవ్వంగానే వాషింగ్ మిషన్ ఆరేంత వరకు ఖచ్చితంగా ఆరబెట్టుకోవాలి. అండ్ నీళ్లు తగలని చోట, ఇప్పుడు మీకు ఒకవేళ గిన్నెలు తోమే దాని పక్కనే వాషింగ్ మిషన్ ఉందనుకోండి, సో మీరేం చేస్తారు అంటే కవర్ వేసుకుని ఉంచుకోవడం అలాంటివి చేసుకోవాలి. అండ్ చాలామంది ఏంటంటే అవుట్లెట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ రిమూవ్ చేయరు, కాయిన్ ట్రేలో ఉన్న వాటర్ రిమూవ్ చేయరు. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసుకుని రిమూవ్ చేసుకున్నాము అంటే మనకే మంచిది. క్లీన్ క్లాత్స్ వస్తాయి కదా, నార్మల్గా అనుకోండి అంత క్లీన్ వస్తాయి, కానీ స్మెల్ వస్తుంది అంటే అంత క్లీన్ అని కాదు అని నా ఫీలింగ్. నెక్స్ట్ అలా అని చెప్పి మనం సన్ డ్రై చేద్దామని వాషింగ్ మిషన్‌ని బయట పెట్టామంటే వాషింగ్ మిషన్‌తో పాటు ఇన్‌బిల్ట్‌గా ఉన్న పార్ట్స్ అనేవి కూడా డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ నేను 1 మంత్‌కే డీస్కేల్ చేశాను. కాకపోతే ఎంత ఇన్‌లెట్ వాటర్ వచ్చింది, ఎంత చెత్త వచ్చింది అన్నది మీరు చూసారు కదా. సో నేను గానీ ఇవి క్లీన్ చేయకుండా ఉంటే అవన్నీ నా బట్టలకే అంటుతాయి. సో మీరు ఈ టిప్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి.
అండ్ మొత్తం అయిపోయాక కూడా ఒకసారి కరెక్ట్‌గా రీఅరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1 ఆర్ 2 టైమ్స్ గాని ట్రై చేశామనుకోండి సో, ఈజీగా వస్తది. ప్రెజెంట్ వచ్చేసరికి చాలా వాషింగ్ మిషన్స్‌లో అనమాట మొత్తం 2 లీటర్స్, 3 లీటర్స్ లిక్విడ్‌ని ఫిల్ చేసేసే ఆప్షన్ ఉంది. వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ఫిల్ చేసి మొత్తం లిక్విడ్ అంతా అయిపోయిన తర్వాత కన్ఫర్మ్‌గా తీసి మొత్తం డీస్కేల్ చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు నచ్చిందనుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.